రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్రంలోని మోదీ సర్కార్ ఇవాళ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. మూడో విడత అధికారం చేపట్టిన తరువాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం ఇప్పుడు మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్ధిదారులు బీమా మొత్తం పెంపు, ఆదాయం పన్ను సహా సామాజిక సంక్షేమ రంగాలకు నిధులు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ కేంద్రంలోని మోదీ సర్కార్ ఇవాళ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మూడవ విడత అధికారం చేపట్టిన తరువాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్రం ఇప్పుడు మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్ధిదారులు బీమా మొత్తం పెంపు, ఆదాయ పన్ను సహా సామాజిక సంక్షేమ రంగాలకు నిధులు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.